గౌరవంగా మాట్లాడిన ఆయన అప్పుడు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు, ఇంద్రసేనారెడ్డి, నోముల నరసింహయ్య వీళ్ళందరి దగ్గర తిరిగి మా రిజర్వేషన్ మాకు కావాలని కొట్లాడితే అప్పుడు 2003లో మళ్ళా పబ్లిక్ స్కూల్లో మన ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఇలా రిజర్వేషన్ కొనసాగుతూ ఉంది. ఇది చరిత్ర. అయితే ఇప్పుడు ఆదివాసులకు, దళితులకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది. మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురాయన ముచ్చట చదివిండు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. అందుకోసమని నేను మీ అందరి మనవి చేస్తా ఉన్నా, 1974లో దేశమంతా ఎమర్జెన్సీ ఉన్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎమర్జెన్సీ జరగలే. ఇందిరాగాంధీ ఆనాడే సీలింగ్ చట్టం తీసుకొచ్చి హరిజన గిరిజన భూములు పంచిన చరిత్ర మనకు ఇలా కళ్ళమూడు కనబడతా ఉంది. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ఈ నిమ్మజాతుల కోసం తప్పకుండా ఉండదని కూడా మనం చేస్తా ఉన్నా. ఇంకొక మాట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులన్నింటి కూడా కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్న జరిగినటువంటి కవంపల్లి సత్యనారాయణ గారికి ఎస్సీసీలో రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులందుకు వారికి మా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. దురదృష్టం ఏంటంటే గాంధీ భవన్ నిర్వహించిన సభలో తుంగతుర్తి ఎమ్మెల్యే ఇంత మూర్ఖుడు అంటే, ఇంత ఫాల్తు మాటలు మాట్లాడినంటే, ఈ భాష మాట్లాడుతున్నంటే అర్థం చేసుకుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. ఎస్, ఇలా యథా రాజా తదా ప్రజ. ఇలా ముఖ్యమంత్రి మాటలు నడుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా ఎంఐ పార్టీ నాయకులు కట్టేసి ఇలా ఎన్టీఆర్ గార్డు గుర్తు చేస్తాం, పీవీ గార్డు గుర్తు చేస్తామంటే ఇలా ఎంఐ పార్టీని బీఆర్ఎస్ పార్టీ పొందబెట్టే విషయం 15 నిమిషాలు సమయం ఇస్తారు. తనిఖీ చెప్తానే ఎంఐ పార్టీని మొత్తం ఇక్కడ కూడా భూస్థాపన చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెడ్డి అయినా రావైనా ఇవ్వలైనా కూడా మా కాళ్ళ కిందికి వచ్చి పడి ఉండాల్సిందే అని చెప్పి ఎంఐ పార్టీ అంటే కూడా సిగ్గు లేకుండా, పౌరుషం లేకుండా, రేషం లేకుండా, రోషం లేకుండా వాళ్ళ మోచేసి నీళ్లు తాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీ నాయకుల వ్యవహారశాలి ఫస్ట్ మార్చుకోండి. ఫస్ట్ అంత వేదిక మీద అర్చకులు పిలిపించి, బ్రాహ్మణత్వం పిలిపించి వాళ్ళు స్పష్టంగా ఆశీర్వాదం ఇస్తుంటే ఇలా హిందూ ధర్మం గొప్పతనం, సర్వే జన సుఖినోభవంతు అని చెప్పి ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే ధర్మమే నా హిందూ ధర్మం. ఇక్కడ మూర్ఖుడికి ఏం రాలే, బ్రాహ్మణోత్సవంలో ఆశీర్వాదం తెలియలే. అక్కడ వేదికమైన నాయకులకు సిగ్గుండాలి కొంచెం. పోయి మీ భార్య పిల్లలు అడుగుండి. అలా నిన్న వేదికమైన మహేష్ కుమార్ గౌడ్ గారు మీతో పాటు మీ నాయకులు పోయి మీ తుంగతుర్తి ఎమ్మెల్యే బ్రాహ్మణోత్సవం మీద, హిందూ ధర్మం మీద మాట్లాడిన మాటలు తీసుకుపోయి మీ భార్య పిల్లల మీద నిలబెట్టి ఆయన మాట్లాడేది కరెక్టేనా? ఎంత హాలాలం పొందారు వేదికమైన నాయకులు. అబ్బా, చప్పటి కొడుతున్నారు, నిజంగా చప్పటి కొడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. హిందూ ధర్మాన్ని ఏలన చేస్తే, బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీర్వాదాన్ని ఏలన చేస్తే, బూతులు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ వేదిక నాయకులు చప్పలు కొడుతున్నారు. ఆనందం, రాక్షస ఆనందం పోతున్నారు. హిందూ సమాజం చూడాలి, వాళ్ళ హిందూ సమాజం గుర్తించాలి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క హిందూ వ్యతిరేక విధానాలను ఇలా హిందూ సమాజం గుర్తించాలి. 2 రోజులకి ఎవరు ఉంటాం? అరే, దేవుణ్ణి తిట్టారు, దేవాలయాన్ని కూస్తున్నారు, సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు హిందూ సమాజాన్ని. చివరకు బూతులు తిట్టే స్థాయికి వచ్చిందంటే తుంగతుర్తి నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తావు.